స్టేషన్లోనే మీకు బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇస్తారు, దాంట్లో మాత్రమే ఓట్ అనేది మార్క్ చేయాలి. రెగ్యులర్గా మన దగ్గర ఉన్న బాల్ పాయింట్ పెన్నో పెన్సిలో అదర్ మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఓట్ అనేది మార్క్ చేయడానికి లేదు. పోస్టల్ బ్యాలెట్ వచ్చిన వాళ్ళు దే కెన్ మార్క్ విత్ వాట్ ఎవర్ అవైలబుల్ అట్ హోమ్. బట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వైలెట్ కలర్ స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలండి. వైలెట్ కలర్ స్కెచ్ పెన్ దట్ టు గివెన్ బై ద ఆఫీసర్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్. సో ఆ పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలి, లేదంటే మళ్ళీ ఆ ఓటు కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది కౌంటింగ్లో. సో ఓటర్స్ ఇదంతా కూడా పాటించాల్సి ఉంది. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ 4 o'clockతో క్యాంపెయిన్ పీరియడ్ అనేది క్లోజ్ అయింది. సో నౌ ఇస్ ద బ్యాన్ ఆన్ క్యాంపెయిన్ పీరియడ్ ఈస్ ఆన్ గోయింగ్ నౌ. సో పార్టీస్ కానీ తర్వాత క్యాండిడేట్స్ కానీ అందరూ కూడా అది కూడా పాటించాలి. అండ్ మనకు ముఖ్యంగా పోల్ డే రిలేటెడ్ ఫెసిలిటేషన్ ఇష్యూస్ వచ్చినప్పటికీ పోల్ డే రిలేటెడ్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఓటర్స్కి ఎటువంటి బ్రైబింగ్ కానీ ఇంటిమినేషన్ కానీ థ్రెట్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ అ సీరియస్ పనిషబుల్ అఫెన్స్. నెక్స్ట్ మనకి ఓటర్స్ కన్వేయన్స్ కూడా కొంతమంది ఓటర్లని పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ వెహికల్స్ అరేంజ్ చేసి పోలింగ్ స్టేషన్ తీసుకెళ్లడం కూడా దట్ ఈస్ ఆల్సో అ పనిషబుల్ అఫెన్స్. పోలింగ్ స్టేషన్ పరిధిలో క్యాంపెయిన్ చేయడం కూడా పనిషబుల్ అఫెన్స్. మనకి అక్కడ 100 meter లైన్ 200 meter లైన్ అని ఉంటుంది. బికాస్ దేర్ ఇస్ బ్యాన్ ఆన్ క్యాంపెయిన్ పీరియడ్. అక్కడ చుట్టుపక్కల కూడా ఎటువంటి ఫ్లాగ్స్ కానీ పోస్టర్స్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఎట్లా కూడా చేయడానికి వీల్లేదు. అండ్ ఓటర్ పోలింగ్ ఏజెంట్స్ సంబంధించి వచ్చినప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళ క్యాండిడేట్ కానీ ఎలక్షన్ ఏజెంట్ ఇచ్చిన Form 10 తీసుకొని పోలింగ్ కేంద్రానికి 1 hour బిఫోర్ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ Form 10తో పాటు వాళ్ళ ఓన్ ఐడి కార్డ్, ఎనీ అదర్ లైక్ గవర్నమెంట్ మ్యాండేటెడ్ ఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఐడెంటిటీ వెరిఫై చేయడానికి. ఇది కాకుండా దే ఆర్ అలౌడ్ టు క్యారీ పెన్, పెన్సిల్ ఆర్ ఎనీ స్పెషల్ సీల్. ఇప్పుడు మనం ఎట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒక సీల్ ఉంటుందో అట్లా క్యాండిడేట్ కూడా సీల్స్ మీద వేయడానికి క్లోజ్ చేసినప్పుడు అట్లా ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ సీల్ ఆ మెటల్ సీల్ అనేది తీసుకెళ్ళచ్చు. ఇది కాబట్టి నిన్నటి నుంచే డ్రై డే అనేది డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఆల్ షాప్స్ సెల్లింగ్ లిక్కర్ ఎక్సెట్రా విల్ బీ క్లోజ్డ్. సో పోల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా డ్రై డే అనేది అమల్లో ఉంటుంది. సో అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనకి ఈ ఎలక్షన్ సంబంధించి ఓటర్స్ మనకి 3.47 lakh ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఓట్ వేయాలంటే మనకి వాళ్ళు పనిచేసే సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో మనకి CEO ఆఫీస్ వారు ఆ రోజు ఏదైతే పోల్ ఉందో 27th దాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్గా పరిగణించడం జరిగింది. సో ఇది ఉద్దేశం ఏంటంటే మనము ఇప్పుడు సపోజ్ ఎనీ పర్సన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ లైక్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఆఫీసెస్ కానీ ఎక్సెట్రా ఈ ప్రతి చోట కూడా అక్కడ పనిచేసే గ్రాడ్యుయేట్స్ వాళ్ళు లీవ్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లీవ్ అనేది శాంక్షన్ చేయాలి. సో దట్ దే కెన్ గో అండ్ ఓట్ ఆన్ ది ఎమ్మెల్సీ ఇన్ ది ఎమ్మెల్సీ సెంటర్ కమ్ కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఏసీ కాలేజ్ ఉందో అక్కడ మెటీరియల్ అంతా కూడా తరలించి క్యాండిడేట్ సమక్షంలో మనము బ్యాలెట్ బాక్సెస్ ఓల్డ్ బ్యాలెట్ బాక్సెస్ని స్ట్రాంగ్ రూమ్లో పెట్టి క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. మనం వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఎక్కడ కూడా క్లాసిఫికేషన్ లేదండి. బట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది అపాయింట్ చేయడం అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది డిసైడ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్కి తగిన బందోబస్తు ఎక్సెట్రా అనేది ఇవ్వడం జరిగింది. మనము పోల్ డే అంతా కూడా ఆల్రెడీ నడుస్తుంది. బట్ పోల్ డే అంతా కూడా ఒక కంట్రోల్ రూమ్ అనేది సిపిఓ ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్లోనే నిర్వహిస్తాము. సో ఎనీ ఓటర్ కానీ ఎనీబడి ఎల్స్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ ఆ ల్యాండ్లైన్ నంబర్కి కాల్ చేయొచ్చు. we will immediately help them and try to sort out any issue that is coming up. So this is a landline number 0863 Guntur code and ఇది 224109. So this is the కంట్రోల్ రూమ్ నంబర్. సో అందరూ కూడా నోట్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము దీనికి కూడా కాల్ చేయొచ్చు. సో మనకి జిల్లా యంత్రాంగం అన్ని జిల్లాల్లో కూడా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ సంబంధించి పోల్కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసి సిద్ధంగా ఉన్నాము. పీరియాడిక్గా ఈ ఇష్యూస్ని మనకి CEO ఆఫీస్ నుంచి కానీ క్యాండిడేట్స్ కానీ అందరూ కూడా సహకరించి పోల్ మనకి పీస్ఫుల్గాను ట్రాన్స్పరెంట్గా జరగడానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాండి ఓన్లీ పోల్ జరిగే ఏరియాస్లో అంటే ఏదైతే స్కూల్స్లో పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగిందో
అంతవరకే అది లీవ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. రిమైనింగ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్కి ఇట్ ఈస్ నాట్ అ హాలిడే. సో ఎనీ ఓటర్ హూ వాంట్స్ టు ఓట్, హూస్ ఇంట్రెస్టెడ్ టు ఓట్, ఖచ్చితంగా ముందుకొచ్చి లీవ్ అప్లై చేసుకోవాలి. కన్సర్న్డ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ మేనేజ్మెంట్స్ కూడా దాన్ని ఖచ్చితంగా you have to support and ensure that they are given the casual leave and other permissions so that they can go to vote in the polling station. మనకి హౌ టు ఓట్ అంటే వ్యాలిడ్గా ఎట్లా ఓట్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్. సో ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సబ్సిక్వెంట్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చిన ఎడల దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంది. సో దెన్